దొంగలంతా ఒకటయ్యారు. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. తనపై కరీంనగర్ నుంచి వార్ స్టార్ట్ అయిందని, పార్టీలోని దొంగలంతా బయటికి ఒకటయ్యారని ఆయన కమెంట్ చేశారు. తనకు కౌంటర్ ఇచ్చిన ఒక పోస్ట్ కోట్ చేస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. మరొకసారి చదువు. దొంగలంతా ఒకటయ్యారు. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. తనపై కరీంనగర్ నుంచి వార్ స్టార్ట్ అయిందని, పార్టీలోని దొంగలంతా ఒకటయ్యారని ఆయన కామెంట్ చేశారు. తనకు కౌంటర్ ఇచ్చిన ఒక పోస్ట్ కోట్ చేస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు అర్థమైందా? ఏ కాంట్రవర్సీ అయినా అది కరీంనగర్ కేంద్రంగా ఎందుకు వస్తుంది అని చెప్పి నేను అడుగుతున్నా. నేను వెనకటికి కూడా ఇది మాట్లాడినా. పార్టీ నిర్ణయాత్మకమైన కార్యాలల్లో కరీంనగర్ కనబడుతుందా అని అంటే నాకు అప్రహెన్షన్. ఇట్లాంటి ఇలా నేను మాట్లాడతలేను. సాక్షాత్తు టైగర్ బోల్తే టైగర్ రాజాసింగ్ మాట్లాడుతున్నాడు. ప్రధాన గౌరక్షకుడు మాట్లాడుతున్నాడు. గోషా మహల్ హిందుత్వ గర్జన మాట్లాడుతున్నది. ప్రతి సనాతన హిందూ గర్వం మాట్లాడుతుంది. ప్రతి భాగ్యనగర గౌరవం ఇలా మాట్లాడుతుంది. నేను మాట్లాడతలేను. ఇలా కరీంనగర్ కేంద్రంగా పోస్ట్ ఎందుకు వచ్చిందంటే బానిస బాంచలు ఎవరు విమర్శ తట్టుకునే కెపాసిటీ ఉండదా? విమర్శ తట్టుకున్నోడు నాయకుడు అవుతాడా? లక్షల కోట్ల మిలియన్ల మంది కమెంట్లు చేస్తారు కదా మళ్ళా ప్రధానమంత్రి మోదీకి. అరే మీరు ఎవరైతే బాంఛన్ బతుకులకు బానిసలు ఉన్నారో మీకు ఓపెన్గా చెప్తున్నాయి. అలా మీకు ఆ రిసీవింగ్ లేకపోతే మీరు ఏదైతే హీరో అనుకుంటున్నారు చూడు, ఆ హీరోని జీరో చేస్తారు. మీరే కలుపుకొని పోతే కలదు సుఖం అని చెప్పి ఊకడే అనలే. ఇప్పుడు మన సిద్ధాంతమే వసుదేవ కుటుంబకం అని అంటాం. సర్వే జనా సుఖినో భవంతు ఒక పోస్ట్ పెడితే సర్వే జనా సుఖినో భవంతు మైనస్ ఎవడైతే పోస్ట్ పెట్టాడో అని పక్కకు జరిపారు. అందులోకేని ఆడు వసుదేవ కుటుంబకంలో ఉండడం అంటే నడుస్తా అదరా? ఆయన అన్నాడేంది? పేర్లు తీసుకొని మనం మాట్లాడారా? పేర్లు తీసుకొని రాజాసింగ్ ఎవరిదైనా మాట్లాడా? ఎవరిది మాట్లాడలే. ఆయన ఏమని అన్నాడు? దొంగలంతా ఒకటైరని అన్నాడు. దొంగలంతా ఒకటైరని బట్టలు ఇప్పి బాయిలు ఎందుకు తుమ్ముతాం రా మనము? చలికాలంలో చలి పెట్టదా? తెలిసిపోతుంది కదా ఎవరని అన్నది. కంట్రోల్ చేసుకోవాలరా నాయన ఎమోషన్స్ని కంట్రోల్ చేయాలి. రాజకీయాలలో ఉన్నారు సరే, మాలాగా యూట్యూబర్లు అంటే పక్కకు పెడదాం. చలో మీ దృష్టిలో మేము కోన్ కిస్కా గొట్టంగలం కదా, సరే కోన్ కిస్కా గొట్టంగలం మీరు అబ్బాయి ఒప్పుకుంటా. మళ్ళీ మీరు చాలా మేధావులు కదా. రాజాసింగ్కే పోస్ట్ పెడతారా బాయ్? నాకు ఒక మాట చెప్తున్నా. ఫోన్ చేసి అన్నా గిట్లు ఉన్నది గౌమాతకు అని అంటే రాజాసింగ్ అన్న గర్జన జాలాడా అట్లుంటుంది ఆయన కథ. నేను ఇంతకు ముందు కూడా అసలు ఈ పంచాయతీ స్టార్ట్ కాక ముందు మాట్లాడినాం. మనం గోరక్షకుల గురించి మాట్లాడితే రాజాసింగ్ గురించి మాట్లాడినాం. ఇలా మీకు అర్థమవుతుందా నేనేం చెప్పినానో ఆ రోజు వెనకటికి కూడా? కేంద్ర బిందువు ఏమవుతుందో ఇలా పేపర్లలో వస్తున్నాయి గట్టిగా. ఇప్పుడు ఇది ఎంత పెద్ద తలకాయ నొప్పి మీరు అర్థం చేసుకుంటారా పార్టీకి? ఇది ఎంత పెద్ద తలకాయ నొప్పి తెలుసా పార్టీకి? ఈడ కార్యకర్తలు సిసలైన కార్యకర్తలు కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఈడ ఎవ్వరి వల్ల ఫ్రెండ్స్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవ్వరి వల్ల ఏది ఆగదు. వీళ్ళ వల్ల వాళ్ళ వల్ల నా వల్ల నాతోనే ఇట్లాంటివి ఉండయి. ఏ పార్టీకి కూడా ఎవాల్వ్ అవుతుంటుంది సినారియోస్. ఎవాల్వ్ కాకపోతే నాశనం అయితే. కాంగ్రెస్ ఏమైంది? నాతోనే మా కుటుంబంతోనే మేమే అని చెప్పి కాంగ్రెస్ ఉన్నది. ఇలా ఏమాయి కాంగ్రెస్ భారతదేశంలో అసలు నిజంగా చెప్తే పుట్టగతులు లేకుండా పోయినది కాంగ్రెస్. ఇలా ఇప్పుడు ఈ హాట్ కామెంట్స్ పెద్ద తలకాయ నొప్పి కదా. ఇప్పుడు చూడు పంచాయతీ ఎట్లుంటుందో ఒకసారి చూద్దాము. పేజ్ నెంబర్ 3 అంట. ఇంకేమైనా ఉన్నాయి ఆయనలా? మిగతా అంత అవే కదా. ఎటు మాట్లాడండి అబ్బా? బీజేపీలో రాజాసింగ్ లోల్లి బీజేపీ మాట్లాడిండు. ఓకే, కానీ పార్టీపై ఈ స్థాయిలో ఎన్నడూ విమర్శలు చేయలేదు. బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేయాలనే కుట్ర జరుగుతున్నదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తూ పెద్ద ప్యాకేజీ ఇస్తే మావోళ్ళు కూడా బీఆర్ఎస్లో కలిసిపోతారు అంటూ రాజాసింగ్ కమెంట్ చేయడంతో బీజేపీలో కలకలం రేగింది. ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనే చర్చ సోషల్ మీడియాలో జోరెత్తుతున్నది. ఏం తీసుకుంటారు చర్యలు? ఒక మాట సస్పెండ్ చేస్తా అంటారు, అంతే కదా.
అంతే కదా, అంతే ఉంటుంది కదా. ఆయన మీద ఇంకేం యాక్షన్ తీసుకుంటారు? ఏదో ఒక టిప్ ఉంటేనే కదా మాట్లాడతాడు ఆయన, లేకపోతే మాట్లాడాడు కదా. కాన్స్టిట్యుయెన్సీ వైజ్ కూడా నేను రిపోర్ట్ ఇస్తా ఏమంటే మళ్ళీ అది పెద్ద దుమారం లేపుతుంది బీజేపీలో. ఇగో ఫ్రెండ్స్, నేను ఏం చెప్తున్నానంటే, నేను నికాసైన కార్యకర్తను, నేను కాదని అంటలే. కాకపోతే నా పార్టీని కాపాడుకోనికే నేను అగర్ కూడా ఇంటి గుట్టు, ఇప్పుడు జ్యోతి మల్హోత్రా ఇంటిదే కదా, మన ఇంటి ఆమెనే కదా. ఏం చేసింది ఆమె? ఎన్ఐఏ ఇడిచిపెట్టిందా ఇంట్లోనైనా? మన భారతీయులు కదా, పోనీ కదా, పాకిస్తాన్ పోయి కదా వదిలిపెట్టిందా? ఇది పార్టీలో కూడా వర్తిస్తుంది అని చెప్తున్నా. పార్టీ ఇంపార్టెంట్ అనంట. నేను ఇవాళ ఉంటారు, రేపు పోతా, ఇంకొకటి వస్తాడు, రేపు పోతాడు. పార్టీ ఇంపార్టెంటా కాదా అనంట. ఇవాళ అధిష్టానానికి ఎంత పెద్ద ప్రాబ్లం అవుతుంది. అండ్ మోర్ ఓవర్ నాకు ఒకటి నన్ను మింగుతూ ఉంటుంది ఒక టాపిక్. ఏంది తెలుసా? ఆ పెద్ద మనిషికి మనం ఏం తిరిగిస్తున్నాం? ఈ స్థాయిలో ఒక్కొక్క హిందువుకి, సనాతన ధర్మానికి ధైర్యం ఇచ్చిండు. ఇవాళ మనం మాట్లాడుకుంటున్నామనంటే ఎవడో ఎలయమలయ మాట్లాడినందుకు కాదు ఫ్రెండ్స్. ఆడొక మొగోడు పులి ప్రమాణ స్వీకారం చేసిందని ఏం మద్దతు తెలుపుతున్నాం మనము? రిటర్న్ గిఫ్ట్ ఆయనకి ఏమిద్దాము అన్న ఆలోచన ఎప్పుడు వస్తుంది అని అనంట. గంతే నా ఎక్స్పెక్టేషన్ గంతే. రిటర్న్ ఇవ్వాలి కదా ఆయనకు ఒకటి. ఆయన ఇస్తే కూడా ఏం తీసుకోడు కదా, అది కూడా ప్రాబ్లమే కదా. ఆయనతో చాయ్ నీళ్ళు తాగమని తాగడు కదా ఆయన. ఆయనకు రిటర్న్ ఏమి ఇస్తాం మనం? ఇగో సార్, మీరు మాకు చరిష్మా, మీ చరిష్మా మీద మేము, ఇగో చూడు మేము మీకు రిటర్న్ ఇస్తున్నాం. ఎట్లుంటుంది ఫ్రెండ్స్? మేము చెప్పింది తప్పైతే ఉత్కారేరు మమ్మల్ని. నేను గదే కదా కొట్లాడేది. ఇక్కడ రక్తాలు వెళ్ళినా మనం రాజీ పడలే కదా, గానే ఉన్నాం కదా, గన్లనే ఉన్నాం కదా. ఒకటి కాదు, 2 సార్లు కాదు, మేము 3, 4 సార్లు దాడులు అయినాయి కదా. చాతగానాలు లేక ఇంటి మీద కూడా వచ్చిరు కదా మా మీదకి. మేమైనా తప్పలే కదా, దారే తప్పలే కదా. వీ స్టూడ్ టాల్ and our emotions are high, still fighting for the cause, and we will deliver. We can, we will. Bharat Mata ki Jai.